ఎన్నో సవాలు అడ్డంకులను ఎదుర్కొని పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించిన సినిమా హనుమాన్. చిన్న చిత్రంగా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ మూవీ ఇప్పుడు భారీ విజయాన్ని అందుకుంది. సంక్రాంతి బరిలో మొత్తం 4 సినిమాలు విడుదల కాగా ఇప్పటికే వసూలు సునామీ సృష్టిస్తుంది. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ క్రియేటివిటీ, డైరెక్షన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు సినీ మేకర్స్. విఎఫ్ఎక్స్ అద్భుతమని, తేజ సజ్జా నటన బాగుందంటూ కొనియాడారు. ఈ మూవీ దాదాపు అన్ని వర్గాల వారిని మెప్పించి ఇంకా థియేటర్లలో సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఈ మూవీ విడుదలై మొత్తం 25 రోజులు గడుస్తున్నా ఇంకా హౌస్ ఫుల్ బోట్స్ కనిపిస్తున్నాయి. ఇప్పటికే కలెక్షన్స్ విషయంలో అనేక రికార్డులు సెట్ చేసిన సినిమా హనుమాన్ ఇప్పుడు మరో రికార్డ్ క్రియేట్ చేసింది. మొత్తం 25 రోజులకు గాను ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 300 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమా 25 రోజుల్లో 300 కోట్లు రాబట్టడం అంటే పెద్ద రికార్డే. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ ఇండియాలోనూ సత్తా చాటుతుంది. అలాగే అటు అమెరికాలోనూ దూసుకుపోతుంది ఈ మూవీ. అమెరికాలో మొత్తం $5 మిలియన్ పైన వసూలు చేసింది. ఇక ఈ మూవీ మార్చిలో ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ లో G5లో వస్తుందని సమాచారం. 92 ఏళ్ల టాలీవుడ్ సినీ చరిత్రలో ఆల్ టైమ్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రంగా హనుమాన్ నిలిచింది. ఈ చిత్రానికి జై హనుమాన్ రానుంది. కొన్ని రోజుల క్రితమే ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ఈ సినిమాలోని ప్రధాన పాత్రలో టాలీవుడ్ స్టార్ హీరో కనిపించనున్నారని టాక్ వినిపిస్తుంది. ఇందులో అమృత అయ్యర్, వినయ్ రాయ్, వరలక్ష్మి, శరత్ కుమార్ కీలక పాత్రలో నటించారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.